శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో పార్వతీదేవిని విస్మరించిన, తన పతి అయిన పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ ఆచరించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షాన్నిచ్చారని, పరమేశ్వరునితో పార్వతీదేవి వీధిలోనే ఎలా కలహిస్తూ ఉందో దర్శించుకున్నాం. ఈ భాగంలో ఆ కలహం ఎంత రమణీయంగా తారాస్థాయికి చేరిందో ఇప్పుడు దర్శించుకుందాం. ఇంతకుముందు తిరువూడల వీధిలో కలహించుకుంటూ అపీతకుచాంబ ఉన్నవైపు అరుణాచలేశ్వరుడు, అరుణాచలేశ్వరుడు ఉన్నవైపు అపీతకుచాంబ ఆసీనులై ఉన్నారు. వాయిద్యాల నడుమ భక్తుల నృత్యాల మధ్య అరుణాచలేశ్వరుడు, అపీతకుచాంబ మళ్ళీ బయలుదేరి వీధి మధ్యలోకి రాగానే అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా, అమ్మ అపీతకుచాంబ కోపంతో ఊగుతూ తన పతితో కలహిస్తూ వీధికి ఒకవైపున అపీతకుచాంబ, మరొక వైపుగా అరుణాచలేశ్వరుడు వెళ్ళి యథాస్థానాల్లో ఆసీనులవుతారు. దానిని దర్శిస్తూ భక్తులు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ ఉంటారు. అరుణాచలేశ్వరుడు, అపీతకుచాంబ అమ్మవార్ల పల్లకీల మీద ఇరువైపులా కూర్చునే శివాచార్యులు పల్లకీలు ఎంత వేగంగా కదులుతున్నా అప్రమత్తంగా ఉండి ఈ తిరువుడల మహోత్సవాన్ని మరింత రక్తి కట్టిస్తారు. భక్తులందరూ ఆనంద పారవస్యంలో మునిగి ఉండగానే రెండవసారి అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేసుకుంటూ, అమ్మ అపీతకుచాంబ కోపంతో ఊగిపోతూ చెరొక వైపు నుండి వీధి మధ్యలోకి రాగానే వారి పల్లకీలను మోసేవారు మరింత ఉగ్రంగా ఊపుతుంటే, అమ్మ అపీతకుచాంబ మరింత కోపంతో అరుణాచలేశ్వరుడిపై కలహించి వేగంగా తిరువుడల వీధి చివరికి చేరుకుంటుంది. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులతో తిరువూడల వీధి అంతా కిక్కిరిసిపోతుంది. ఇంతలో వీధికి ఇటువైపు నుండి అమ్మ అపీతకుచాంబ, అటువైపు నుండి అరుణాచలేశ్వరుడు వేగంగా వీధి మధ్యలోకి రాగానే అపీతకుచాంబ అమ్మవారి కోపం మరింత పెరుగుతూ తన పతి మీద కలహించి మళ్ళీ తన యథాస్థానానికి వెళుతుంది. ఇలా కలహించటం రెండవసారి కూడా పూర్తవగానే మూడవసారి అమ్మ అపీతకుచాంబ కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ మళ్ళీ వీధి మధ్యలోకి రాగా అమ్మ అపీతకుచాంబ కోపం అంతకంతకు పెరిగి తారాస్థాయికి చేరి ఉగ్రంతో ఊగిపోతూ వీధి మధ్యకు వచ్చి మూడవసారి అరుణాచలేశ్వరునిపై కలహిస్తుంది. ఇలా 3 సార్లు కలహించుకోవడం పూర్తయిన తర్వాత అమ్మ అపీతకుచాంబ తన యథాస్థానానికి వెళ్ళి ఆసీనురాలవుతుంది. అరుణాచలేశ్వరుడు కూడా తన యథాస్థానానికి చేరుకుని ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఆయనకు 63 నాయనార్లలో ప్రముఖులైన సుందరమూర్తి నాయనారు గుర్తుకు వచ్చారు. ఒక సందర్భంలో సుందరమూర్తి నాయనారు భార్య అయిన పరవైనాట్యారు తన భర్త అయిన సుందరుడు 2వ వివాహం చేసుకున్నందుకు చాలా బాధతో కోపంతో ఉండగా, అప్పుడు తనకు సర్వస్వం అయిన పరమేశ్వరుణ్ణి తనకు తన భార్యకు మధ్య ఉన్న వివాదాన్ని తొలగించమని సుందరుడు కోరారు. అప్పుడు సాక్షాత్తు తిరువారూరు త్యాగేశుడే రూపం తీసుకుని పరవైనాట్యారి ఇంటికి వెళ్ళి
వాళ్ళిద్దరికీ సంధి కుదిర్చిన విషయాన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్న అరుణాచలేశ్వరుడు కైలాసంలో ఉన్న సుందరమూర్తి నాయనార్ని పిలిపించి, ఆనాడు మీ భార్యాభర్తల మధ్య సంధి కుదిర్చాను కదా, పార్వతీదేవికి నా మీద ఉన్న కోపాన్ని ఇప్పుడు నువ్వు తొలగించు అని అడిగారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చడానికి కైలాసం నుండి సుందరమూర్తి నాయనారు సర్వాలంకార భూషితుడై వచ్చి తిరువూడల వీధిలో ఒకవైపు కొలువై ఉన్న అరుణాచలేశ్వరునితో నేను తప్పక సంధి కుదురుస్తాను అని చెప్పి, అదే తిరువూడల వీధిలో మరొక వైపు ఉన్న అమ్మ అపీత కుచాంబ వద్దకు సంధి కుదుర్చడానికి వెళతారు. ఇదంతా అరుణాచలేశ్వర ఆలయ ఓదువారు సుందరుడు ప్రతినిధిగా ఆనాడు అమ్మ అపీత కుచాంబను ఏ విధంగా కొనియాడారో ఆ విధంగా ఇప్పుడు ఓదువారు పాడుతారు. దాని అర్థం ఏంటంటే, అమ్మ జగజ్జనని, అఖిలాండ నాయకి, పరమదయానిధి అని అమ్మకు నమస్కరించి అరుణాచలేశ్వరుని మీద నీ కోపాన్ని తగ్గించుకో తల్లి అని వేడుకున్నారు. అప్పుడు అమ్మ అపీత కుచాంబ, హాలాహల సుందర, నీకు నీ భార్య అయిన పరవై నాట్యాలకు మధ్య పరమేశ్వరుడు సంధి కుదిర్చారని ఇప్పుడు ఆయన తరపున నాతో సంధికి వచ్చావా అని అమ్మ అపీత కుచాంబ సుందరుణ్ణి అడిగింది. అప్పుడు సుందరుడు, తల్లి నీవు శాంతమూర్తివి, కనికరించు అని వేడుకున్నారు. ఇంతలో అపీత కుచాంబ యొక్క మాతృగణాలు వచ్చి సుందరమూర్తి నాయనార్ని అడ్డుకున్నాయి. సుందరమూర్తి నాయనారు మళ్ళీ అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళి ఎంత చెప్పినా అమ్మ కనికరించటం లేదు అని చెప్పగానే అప్పుడు అరుణాచలేశ్వరుడు, ఎలాగైనా సరే నువ్వు మా మధ్య సంధి కుదర్చాలి అని మళ్ళీ సుందరుని అడిగారు. ఇక్కడ అరుణాచలేశ్వరుడు నాకు అనుగ్రహించిన ఒక పరమ పావనమైన అనుగ్రహాన్ని మీకు తెలియచేయాలి. ప్రతి సంవత్సరం జరిగే తిరువూడల మహోత్సవాన్ని దర్శించడానికి నేను మా పాప సృజన ఎంతో ఉత్సాహంగా ఆనందంగా వచ్చేవాళ్ళం. 2010వ సంవత్సరంలో సుందరమూర్తి నాయనార్ మీద నాకు భక్తి, ఇష్టం, ప్రేమ పిచ్చి దాటిన స్థితిలో ఉండేది. అమ్మ అపీత కుచాంబ అరుణాచలేశ్వరుని మధ్య రాయబారానికి కైలాసం నుండి సుందరమూర్తి నాయనారే వచ్చారన్న ఆనందానికి అవధులుండేవి కావు. అరుణాచలేశ్వరుడు అపీత కుచాంబ అమ్మవారి పల్లకీలను మోసే అవకాశం నాకు దక్కాలని చాలా ప్రయత్నాలు చేసేదాన్ని. అరుణాచలంలో ఉన్న పెద్దలు, శివాచార్యులు నాతో స్త్రీలకు స్వామి పల్లకీలను మోసే అవకాశం లేదు, మొయ్యకూడదు అని ఎప్పటికప్పుడు నన్ను హెచ్చరించేవారు. కానీ నాకు మాత్రం సుందరమూర్తి నాయనారి యొక్క పల్లకీని మొయ్యాలనే కాంక్ష ఎంతో ఉండేది. మనసులోనే సుందరుణ్ణి, జీవితంలో మీ పల్లకీని మోసే అవకాశాన్ని ఒక్కసారైనా నాకు ఇవ్వరా అని చాలా వేడుకునేదాన్ని. నా మొర ఆలకించినట్లుగా అపీత కుచాంబ అమ్మవారి వద్ద నుండి రాయబారిగా సుందరుడు అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్ళేటప్పుడు ఆయన పల్లకీని మోసే మహద్భాగ్యం ఎట్టకేలకు నాకు అనుగ్రహించారు. ఆ రోజు నా శరీరం, మనస్సు ఆనందం యొక్క తారాస్థాయిని అనుభవించాయి. అరుణాచలేశ్వరునికి ఎంతోమంది భక్తులు ఉన్నారు కదా, నేనేదైనా కోరిక అడిగితే వింటారా అని ఎవరికి వారికి సందేహం ఉంటుంది. కానీ ఆర్తితో అడిగితే సర్వము అనుగ్రహించే పరమ కరుణాచలుడే అరుణాచలుడు. అలాంటిది మనం ప్రేమగా అడిగితే చిన్న విషయాన్నైనా తప్పగా అనుగ్రహిస్తారు. ఇది నా స్వానుభవం. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది నాకు ఒక అపురూపమైన వరం. ఎందుకంటే పల్లకీలను మొయ్యడం స్త్రీలకు నిషిద్ధం. ఇంతలో అమ్మ అపీత కుచాంబ అరుణాచలేశ్వరునిపై కోపంతో అరుణాచలేశ్వరుని ఆలయంలోకి వెళ్ళి ఎప్పుడూ అరుణాచలేశ్వరుడు ఆసీనులై ఉండే స్థానంలో కొలువుదీరి కోపంతో తలుపులు మూసుకుంటుంది. ఇంతలో అరుణాచలేశ్వరుడు అంత రాత్రి వేళలో ఏం చేయాలో తెలియక తిరువూడల వీధికి సమీపంలో ఉన్న
కుమరన్ కోవిల్లోకి వెళ్ళి ఆ రాత్రి అక్కడే ఉండిపోతారు. ఆ తర్వాత నేను ఇంతటి మహోత్సవం ఈ వీధిలోనే జరిగిందని తన్మయత్వంతో చూస్తూ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు, సుందరమూర్తి నాయనారు ఆ వీధిలో నడయాడటంతో పాటు ఇంతమంది భక్తుల పాదధూళిని స్పృశిస్తూ ఇంతటి భాగ్యం నాకు దక్కిందని ఆనంద పారవశంతో సాష్టాంగపడి నమస్కరించేదాన్ని. మరొక విశేషమైన అనుగ్రహప్రదమైనది ఏంటంటే 2022 కరోనా సమయంలో మాత్రం తిరువూడల మహోత్సవాన్ని ఒకే రోజులో అత్యంత వైభవంగా అరుణాచలేశ్వర ఆలయం వారు నిర్వహించారు. ఎన్నో సంవత్సరాల నుండి అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని యొక్క కలహం రాత్రి సమయంలో దర్శించేవారం. 2022వ సంవత్సరంలో తిరువూడల మహోత్సవాన్ని పగలు దర్శించే భాగ్యాన్ని కూడా అరుణాచలేశ్వరుడు అనుగ్రహించారు. కరోనా సమయంలో కూడా ఎంతో అత్యంత వైభవంగా ఈ మహోత్సవం నిర్వహింపబడటం అనేది కేవలం అరుణాచలేశ్వరుడు ఆర్తిగా ఉన్న భక్తులను అనుగ్రహించి తనకు దగ్గరగా చేర్చుకోవడానికే. ఇప్పటి వరకు పార్వతీదేవి తనను విస్మరించి తన పతి అయిన పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ ఆచరించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షమిచ్చారని ఆమె కోపం తారాస్థాయికి పెరిగి వీధిలోనే పరమేశ్వరునితో ఏ విధంగా కలహించి కోపంతో అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్ళి తలుపులు మూసుకుందో దర్శించుకున్నాం. వచ్చే భాగంలో అరుణాచలేశ్వరుడు కుమరన్ కోవిల్లో కొలువై భక్తుల అభిషేక అర్చనాదులను అందుకుని తన చుట్టూ తానే అంటే అరుణగిరి చుట్టూ స్వీయ ప్రదక్షిణకు ఏ విధంగా వెళ్ళి భక్తులను అనుగ్రహిస్తారో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామాలించు భక్తుల భక్తుగా బ్రోమరుణాచల.
సన్నిధి శివాలయా